అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్తే, నేను విజయ్. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలు చూస్తే ముఖ్యంగా ఆడపిల్లలను సొంత తండ్రులే చంపేయడం, ఒకరిని కాదు ఇద్దరిని కాదు, కొన్ని ఇన్సిడెంట్స్లో అయితే ఏకంగా ముగ్గురిని కూడా చంపేస్తున్నారు తండ్రులు. నిజంగా వరంగల్లో జరిగినటువంటి ఘటన, ఇవాళ కరీంనగర్లో ఇద్దరు ఆడపిల్లలు కూడా ట్విన్స్, ఇద్దరు ఆడపిల్లలు 4 సంవత్సరాల వయసున్న పిల్లల్ని పురుగుల మందు తాకిచ్చి బావిలో పడేశాడు తండ్రి. నిజంగా తండ్రులు ఎందుకు ఇంత కర్కశంగా మారుతున్నారు? ఆడపిల్లలు అసలు మనుషులే కదా. ఆడపిల్లల్ని చంపేయడం వల్ల ఆ తండ్రులకి ఏం ఆనందం వస్తుంది? సో మగపిల్లవాళ్ళే ఆ తండ్రులు కానీ తల్లిదండ్రులు కానీ పోషిస్తారా? వాళ్ళే భవిష్యత్తులో వీళ్ళకి దిక్కవుతారా? అసలు ఎందుకు తండ్రుల ఆలోచన విధానం ఎందుకు ఈ విధంగా మారుతుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు అడ్వకేట్, అలాగే సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నటువంటి ఉషశ్రీ గారు. మేడం నమస్తే. నమస్తే. నిజంగా మేడం, ఈ న్యూస్ వింటున్నా కూడా చాలా బాధగా ఉంది. యాజ్ ఏ ఫాదర్ నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది, చిన్న పాప. సో అంత చిన్న పిల్లల్ని ఫాదరే చంపేయడం అనేది ఒకరోజు కాదు, 2 రోజు కాదు, లాస్ట్ 3 days నుంచి ఇన్సిడెంట్ వింటుంటే కడుపు తరుక్కుపోతుంది. యాజ్ ఏ ఉమెన్ యాక్టివిస్ట్గా, సోషల్ యాక్టివిస్ట్గా దీన్ని ఎలా చూడాలంటారు? ఇది ఎస్పెషల్లీ హృదయ విదారకమైన సిచ్యువేషన్. ఆడపిల్లలు ఎంతో క్యూట్గా బొమ్మల్లాగా ఉన్నారు. ఫోటో చూస్తుంటే అసలు వాడిని ఏమి అనాలో, కడుపుకి ఏం తింటున్నాడా, ఎంత నీచమైన అడుక్కు తినేవాళ్ళు కూడా బిడ్డలకి ఎంతో కొంత సంపాదించి తెచ్చి పెట్టి పోషించి చూసుకునే రోజులు ఇది. మనం ఏ జనరేషన్లో ఉన్నామా లేకపోతే రాతి యుగంలో ఉన్నామా నాకు అర్థం కావట్లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే కాలమాన పరిస్థితులు మనం ఎంత అడ్వాన్స్ అయ్యాము. అండ్ ఇంతకు మీరు చెప్పినట్టు చంద్రమండలము, శాటిలైట్స్, రీసెర్చ్, మొన్న రీసెంట్గా సింధూర్ ఆపరేషన్లో కూడా అసలు ఎంత క్యూట్గా ముద్దుగా ఆ లేడీ ఆఫీసర్స్ని చూస్తే ఎంత ముచ్చటేసిందో. అంత అమేజింగ్ థింగ్ని వెనకాల నుండి నడిపించడం ఇస్ నాట్ సామాన్యమైన విషయం కాదు, అసలు అసాధారణమైన విషయం అది. అట్లాంటి ఎబిలిటీ ఉన్న ఆడబిడ్డల్ని ఇవాళ రోజుల్లో కూడా ఈ క్షణం ఇప్పుడు జరిగిన సంఘటనని కూడా మనం అసలు మగపిల్లలు ఏ కోశాన ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో తల్లిదండ్రుల జేబులు, ఆస్తులు ఎక్కువ మాట్లాడితే వాళ్ళని ఓల్డేజ్ హౌసెస్లో పెట్టేసి పెళ్ళాం పిల్లల్ని సుఖపెట్టే పరిస్థితుల్లో తప్పించి ఒక ఆడపిల్లగా తండ్రికి ఎప్పుడు అంటే మా ఫాదరు నన్ను నా చిన్నప్పుడు మా మదరు పర్స్యూ చేస్తున్నప్పుడు కూడా మన దగ్గర అంత స్థితిగతి లేదు, నేను ఇప్పుడు బిడ్డను కన్ను అబార్ట్ చేయించుకుని 40 ఏళ్ల క్రితం అంటే కూడా రాజేశ్వరి ఏదైనా సరే బిడ్డే, ఆడపిల్ల పెట్టని మగపిల్లాడి పుట్టని నేను పోషిస్తాను అని అన్న తండ్రికి పుట్టిన ఆడపిల్ల ఇవాళ రోజు ఆడపిల్ల తండ్రి ఈజ్ లైక్ అ హీరో. అసలు అట్లాంటి తండ్రి ఒక్క ఆడపిల్లని ఇలాంటి దృష్టితో చూస్తున్నాడా? అండ్ ఒకళ్ళు కాదు, 2 బిడ్డలు. అసలు ఆ మందు పోసినప్పుడు ఆ బిడ్డలు ఎంత గిలగిలా కొట్టుకొని ఉంటారు. 4 సంవత్సరాల వయసు పిల్లలంటే వాళ్ళకి ఏం తెలియదు. ఫాదర్ ఏదన్నా తీసుకొచ్చి ఇస్తున్నా అంటే ఏదో కూల్ డ్రింక్ ఇస్తున్నారని నమ్ముతారు. కానీ ఆ పిల్లల మనసు ఒకసారి ఆలోచించుంటే ఆ ప్రాణం విలవిల్లాడుతుంది. అండ్ చనిపోయేటప్పుడు ఆ బావిలో తోసినప్పుడు ఆ తండ్రి వైపు చూసే చూపులు కానీ, గిలగిల నీళ్ళలో వాడు ఎంత కసాయివాడని చెప్పాలి. అసలు నాకు ఇలాంటి మనుషులు నిజంగా దీస్ ఆర్ ఆల్ క్రిమినల్ మైండ్స్ అని. ఇప్పుడు సైకోసాడిజం అంటారు దీన్ని. అంటే మనం కేస్ హిస్టరీ చూస్తే పుట్టినప్పటి నుంచి గొడవ పడుతున్నాడు, ఆడపిల్లలు పుట్టారని ఇంట్లో వాళ్ళు సర్ది చెప్తున్నారు, వదిలేసి అది ఇది అయితే కూడా మళ్ళీ సర్ది చెప్పి పంపించారు అని చెప్పి. వీళ్ళొక మూర్ఖ శిఖామణులు అనాలి. ఇలాంటి వాళ్ళని జనజీవన స్రవంతిలో ఇప్పుడు ఆ ఆడబిడ్డలు చంపాడు, వాడికి ఇంకో సైకోసాడ్ ఇంకెవరినన్నా కూడా చేయొచ్చు. అండ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ అనేది చూడకుండా ఆడపిల్లలు ఖర్చులనే ఒక నెగటివ్ ఆస్పెక్టే చూస్తారండి. ఇట్లాంటి వాళ్ళు మోస్ట్లీ ఇప్పుడు ఎందుకు బర్డెన్ అనుకుంటున్నారు. ఇవాళ రేపు చెప్పాలి అంటే మగపిల్లల కన్నా ఆడపిల్లలే ఎక్కువ సంపాదించి తల్లిదండ్రులు తిన్నారా లేదా, బాగున్నారా లేదా, హెల్త్ ఎలా ఉంది అని ఏ మగాడు చూస్తాడండి, ఏ కొడుకు చూస్తాడు? చదువుల్లో కూడా ఆడపిల్లలే ఫస్ట్ ఉంటున్నారు. చదువులు ఎన్ని వదిలేండి, చదువులు చదివించారు, డబ్బులు సంపాదించారు, ఇద్దరు ఈక్వల్గా బిడ్డ, అమ్మాయి అబ్బాయి ఇద్దరు డబ్బులు సంపాదిస్తున్నారు అనుకోండి, అమ్మ తిన్నారా అని అడిగేది ఆడబిడ్డే. ఈవెన్ అత్తగారింటికి వెళ్ళినా కూడా
భర్తను చూసుకుంటూ పిల్లల్ని చూసుకున్నా కూడా ఒకవైపు తల్లిదండ్రులు ఎలా ఉన్నారన్న ఆలోచన ఆడపిల్లకి ఇప్పుడు ఒంట్లో బాగాలేదన్నా సరే ఇమీడియట్గా వచ్చి వాళ్ళని టేక్ కేర్ చేసేది ఆడపిల్లనండి. మగపిల్లాడును వాళ్ళ పిల్లలు రారు. మగపిల్లాడు వెళ్తానన్నా సరే డబ్బులు కూడా పంపించొద్దని ఆపేసిన సికామణులు ఉన్నారు మనకి కోడళ్ల రూపంలో. సో మరి ఇతను ఏ దృష్టితో మరి ఆడపిల్లలు బడ్డని అనుకున్నాడో, ఇంకా ఎంత ఆటవిక సంస్కృతిలో బతుకుతున్నాడా లేకపోతే ఇంకా మన సభ్య సమాజంలో తిరుగుతున్నాడో నాకు తెలీదు. ఎలాంటి పర్స్పెక్టివ్లో ఉన్నాడు, ఎందుకు ఇట్లాంటి బుద్ధి ఇంకా మారట్లే. ఒకటి కాదు, రెండు కాదండి. మనం ఇంకొక రీసెంట్ కేసులో కూడా వరంగల్లో జరిగింది. స్విమ్మింగ్ పూల్లో ముంచేసి 2 పిల్లల్ని చంపేశాడు ఫాదరు. అలాగే వాళ్ళ వైఫ్ కూడా ప్రెగ్నెంట్, తను కూడా ఆడపిల్ల అని చెప్పని ప్రెగ్నెన్సీలో ఉన్నది కూడా కనుక్కొని తను కూడా చంపేశాడు. అంటే ఏం చేయాలి వీళ్ళని? అంటే ఆడపిల్లలు తప్పితే వేరే వాళ్ళు ఉండకూడదు. నేను నా కళ్ళారా చూశానండి 2011లో వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ HICC. సరే ఒక ముస్లిం ఫ్యామిలీ అండ్ ఆల్మోస్ట్ పాపం 5 గర్ల్స్ ఉన్నారు. 6th కూడా అమ్మాయి పుట్టింది. ఒడ్లకిం చేసి చంపేశారు. 21 days లోపే ఆ బిడ్డను చంపేశారు. చచ్చిపోయింది. అది పాలు సరిగ్గా పట్టేవాళ్ళు కాదు. అక్కడ చీమలు వెళ్తా ఉన్నాయి. ఏంటి పసిబిడ్డని ఇలా అంటే ఎంత దారుణమైన ట్రీట్మెంట్ అంటే ఇట్స్ నాట్ ఇక్కడ మనం కాస్ట్ రిలీజియన్ గురించి మాట్లాడుకోవటం అని కాదు, కానీ ఆడపిల్లంటే బర్డెన్ అన్నేళ్ల క్రితం అంటే అనుకోవచ్చు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 15 years బ్యాక్. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ లాస్ట్ 5-6 yearsలో మనకి ఎంత ఇమంగస్ పోస్ట్ కోవిడ్ ఎంత ఇమంగస్ గ్రోత్. ఫారెన్ వెళ్ళి ఇందుగల్లడు అందులేడు అనే సందేహం వల్ల అన్నట్టు అమ్మాయిలు ఏ ప్రొఫెషన్ ఎక్కడ ధీటుగా ట్రక్ డ్రైవింగ్లో ఉన్నారు. ఫారెన్లో చూసుకుంటే ఇండియాలో ఉన్నారు. ఫర్గెట్ అబౌట్ ఫారెన్, ఇండియాలో ఆటోలు తోలుతున్నారు. దెర్ ఈస్ నథింగ్ దట్ విమెన్ కెనాట్ గెట్ ఇన్ టు. అట్లాంటి ఈ బిడ్డ మనకి ఒక స్ట్రెంగ్త్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది అని ఆలోచించాల్సిన తండ్రి ఆ బిడ్డనే అసలు అడ్డు తొలగించేసుకుందాం అనే అంత నీచమైన ఆలోచనకి వెళ్ళి అండ్ భార్యను కూడా చంపేశాడంటే అసలు వీళ్ళంతా చదువుకొని వీళ్ళకి అసలు బుద్ధి జ్ఞానము ఏమీ లేదనే అనుకోవాలి. ఉషశ్రీ గారు, జనరల్గా చిన్నపిల్లలకి ఒక చిన్న గాయమైనా కూడా, లేదు ఎవరన్నా బయట వ్యక్తులు కొంత హింసించినా కూడా, ఏదైనా దాడి చేసినా రకరకాలు మనం చూస్తున్నాం రోజు సమాజంలో ఏం జరుగుతున్నాయి. అలాంటిది తండ్రే ఈ విధంగా చేస్తున్నాడంటే అసలు వీటి గురించి మాట్లాడుకోవడానికే మనకి చాలా బాధగా ఉంది. ద మోస్ట్ సెక్యూర్ అండ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా అండి? నేను మా ఇంటికి వెళ్తే మా నాన్న తిట్టుకుంటాం కొట్టుకుంటాం, అది వేరే విషయం. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఒపీనియన్. నాకు విడిగా హైదరాబాద్లో ఉంటే మా పేరెంట్స్ విజయవాడలో ఉన్నప్పుడు నిద్ర పట్టదు. బట్ ద మొమెంట్ ఐ గో మా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అలవాటు కదా, మా అమ్మగారు పక్కన పడుకుంటే మా నాన్నగారు ఆ పక్కనే పడుకుంటే 9 o'clock కల్లా నిద్ర వచ్చేస్తుంది. దట్స్ ది హార్మోన్స్. సేఫ్గా ఉన్నాం. దట్స్ ద సేఫెస్ట్ జోన్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్. నా ఎక్స్ హస్బెండ్ దగ్గర కానీ ఏ మగాడి దగ్గర నాకు ఆ ఫీలింగ్. తండ్రి అంటేనే హార్మోనల్గా, ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా ఒక కేర్. భూ ప్రపంచంలో నన్ను అసలు ఎవడు ఏం చేయలేడు అనే ఒక సెక్యూర్ ఫీలింగే తండ్రి ఆడపిల్లకి, ఎస్పెషల్లీ ఆడపిల్లకి. బికాస్ తండ్రి తర్వాత తండ్రిలా చూసుకుని ఎవరు దొరికినా సరే అమ్మాయి వదలదు జీవితాంతం. అంత సేఫ్టీ, సెక్యూరిటీ ఈ రెండు చాలా. ఇన్కము, డబ్బులు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న దెబ్బ తగిలినా లేకపోతే ఒక ముళ్ళు ఏదైనా గుచ్చుకుంటున్నా తండ్రి ఎంత జాగ్రత్తగా పెంచుతాడు ఆడపిల్లల్ని. అట్లాంటి ఒక తండ్రి అనే ఒక కొల్లబద్ద తండ్రి అంటేనే బాధ్యత రహితంగా, బాధ్యత విహీనంగా అసలు వీళ్ళు మగాళ్ళు అంటానికే నాకు ఐఎమ్ సో సారీ అండి. వీళ్ళు మగాళ్ళ రూపంలో ఉన్న అనుకోవాలి మనం. ఎందుకంటే పూర్తిగా పరిపక్వత చెందిన మగాడెవ్వడు బాధ్యతల్ని విస్మరించి కొడుకు పుడితే ఆడేదో సంపాదించి పెడతాడనే ఒక చుప్పనాతి ఆలోచన అయితే ఉండదు. దే దెమ్సెల్స్ ఆర్ నాట్ మగాళ్ళు. ఎట్లాంటి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకునే ముందే మనం ఆలోచించి మన ఆడపిల్లని ఇవ్వడం అనేది శ్రేయస్కరం అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఇట్లాంటి వెధవల చేతుల్లో పెడితే మన బిడ్డే కాదు, ఆ బిడ్డకు పుట్టే బిడ్డ కూడా చచ్చిపోతుంది. ఎందుకంటే మన బిడ్డను కూడా ఆబ్వియస్లీ ఎంతో టార్చర్ పెట్టే ఉంటాడు. కానీ ఇక్కడ బిడ్డల్ని కనడానికి ఆడపిల్ల కావాలి. సో తనకు జన్మనివ్వడానికి తల్లిగా ఆడపిల్ల కావాలి. అవి మాత్రం ఆడవాళ్ళు అయితే ఓకే, కానీ పుట్టే పిల్లలు మాత్రం ఆడపిల్లలు ఉండకూడదు. భార్య అన్ని విధాలుగా వీడికి వండి పెట్టాలి, అన్ని రకాలుగా వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలి, ఎక్కడ లోటుపాట్లు కలిగించకూడదు, ఏమీ చేయకూడదు, భార్య రూపంలో ఉండాలి. బట్ బాధ్యత తీసుకోరు వీళ్ళు. అంటే మనం కూసంగా మాట్లాడుకుంటే ఇర్రెస్పాన్సిబుల్, తిని
తాగి బాధ్యత లేకుండా తిరిగే మగాళ్ళు మాత్రమే ఇట్లాంటి విపత్కరమైన ఆలోచనలు వస్తాయి. అండ్ సరైన మగాళ్ళు ఎవరు ఇప్పటికి ఈ జనరేషన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 10-15 years బ్యాక్, అండ్ ఐఎమ్ టాకింగ్ కరెంట్ సినారియో. మనం ఇప్పుడున్న జనరేషన్లో 2026లో ఉన్నాం. మనం ఏ టెక్నాలజీలో ఉన్నాం, ఫాస్ట్గా బ్రెయిన్ ఎంత ఎబిలిటీ ఉందో దానికి ఒక 1,00,000 రెట్లు పనిచేసే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా ఆ బ్యాక్వర్డ్ థింకింగ్ ఉన్నారు అంటే వాళ్ళు డెఫినెట్గా చదువుకోని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు. అంటే చదువుకున్న సంస్కారం ఉండదు. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఇంకా కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. చదువుకున్న సంస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కింద కోవకి చెందుతారు, బడుగు బలిగిన వర్గాల పీపుల్. వాళ్ళకి ఇంకా బుద్ధికి ఎవరు చెప్పినా వినడు, వాడికి తోచడు, పక్కనోడు చెప్తే ఇండంటారు. చూసారా అట్లాంటి కోకి ఇప్పుడు చేసినోడు. 2, చదువుకున్న సంస్కారం లేని వాళ్ళు. ఎప్పుడైతే ఇది రీసెంట్గా ఇప్పుడు 2 బిడ్డల్ని కానీ ఆమె ప్రెగ్నెంట్ అయ్యి అని తెలిసి కూడా అసలు వాళ్ళని చేశాడంటే. ఇంకోటి, సంస్కారము చదువు 2 ఉంటాయి, బట్ వాడికి మానసిక దౌర్బల్యం ఉంటుంది. ఇట్స్ అ వెరీ 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 ఇన్సేన్ మైండ్ అనాలి మనం వాళ్ళని. ఇన్సేన్ అండ్ ఇన్ఎబిలిటీ. అలాగే ఇంకొక ఇష్యూ కూడా ఉషశ్రీ గారు, ఇక్కడ ఆడపిల్లలు పుట్టారని చంపేసిన తండ్రులను చూసాం ఇద్దరిని. ఇంకొక ఇన్సిడెంట్లో మాచర్లలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే సొంత తండ్రి 18-20 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకునిందని అదే కమ్యూనిటీ, సేమ్ కమ్యూనిటీ, తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఇంటికి పిలిపించి మరీ పోలీసులను ఒప్పించుకొని 5 రోజులు ఇంట్లో ఉంచుకొని మళ్ళీ పంపించేస్తామని పెద్ద మనుషుల మధ్యలో ఒప్పందం చేసుకొని వచ్చి అందరినీ బయటకు పంపించి అలా గుండెల మీద కూర్చొని ఊపిరాడకుండా చంపేస్తే ఆ కూతురు నాన్న చంపొద్దు, కొట్టొద్దు ప్లీజ్ అని బతిలాడిన పరిస్థితి. ఇలాంటి తండ్రులను కూడా చూస్తున్నాం. అక్కడ ఏమో ఆడపిల్ల ఉండకూడదు, ఇక్కడ మళ్ళీ ఆడపిల్ల ఉన్నా కూడా పెంచాడు, పెద్ద చేశాడు. మళ్ళీ తన స్థాయికి తగ్గ కట్న కానుకలు ఇచ్చే వాళ్ళకి, లేదా అంత ఫ్యామిలీ పొజిషన్ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్గా ఉండే వాళ్ళకే ఇవ్వాలి. అంటే ఏంటి తండ్రుల ఆలోచన ఎందుకు ఇలా మారిపోతుంది? అసలు చంపే వరకు అంత అగ్రెషన్, అంత నీచమైన, అంటే నా మాట వినలేదు కాబట్టి చచ్చిపో అంటే హీ ఫీల్స్ లైక్ తన హక్కు, నేను జన్మనిచ్చాను కాబట్టి నువ్వు చచ్చినట్టు జీవితాంతం నేను చెప్పినట్టు వినాలి అనేది కూడా దట్ ఈస్ దేర్ వెరీ ప్రివిలెంట్లీ. మరి మగాడిని అబ్బాయిని అలా అనరే, అబ్బాయిలను అలా అనరు. ఆడపిల్లలకి ఈ దౌర్బల్యం అంతా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడు సిగరెట్లు తాగుతాడో మందు తాగుతాడో వారిస్తారు, ఆపకపోతే వాళ్ళు చంపరే. మనం ఎన్ని కేసులు చూసామండి చంపినట్టు. చెప్పకుండా బలాదూరులు తిరుగుతుంటారు, ఇష్ట ప్రకారం ఉంటారు. చెప్పకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొస్తే సంపాదిస్తున్నాడుగా. పోన్లే, సంపాదించకపోయినా ఇల్లు ఎదురు ఆస్తులు ఇచ్చి వాడిని సాకే తండ్రులు కూడా ఉన్నారు. కానీ మనం ఎక్కడా ఇలాంటి సినారియో చూసింది లేదు. మాట లేదని మగపిల్లలు చంపిన తండ్రులు ఎంతమంది ఉన్నారు? పరువు హత్యలు ఓన్లీ ఆడపిల్లల విషయంలోనే వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ ద బయాస్, జెండర్ బయాస్. అసలు అది నీచం. ఎంత నీచం అంటే ఆడపిల్లలుగా పుట్టినందుకు దౌర్బల్యం అనమాట. ఆడపిల్లలుగా పుడితే నీ తండ్రి ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి, తల్లి ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి, మొగుడిది చేయాలి, మొగుడు వాళ్ళ అమ్మా నాన్నది చేయాలి, మొగుడికి అక్క చెల్లు ఉంటే వాళ్ళది చేయాలి, వాళ్ళకి మొగుళ్ళు ఉంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ అత్తగారులు ఉంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఈ మొగుడికి అంటే ఇంకే రకమైన కామవాంఛలు ఒకవేళ ఏమైతే తీర్చకపోతే ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంటే అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలి వాళ్ళ రోజుల ప్రకారం. ఐమ్ నాట్ కిడింగ్. నువ్వు అలా లేవు కాబట్టి నేను అక్కడ ఉన్నానని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయిలాగా కూడా నువ్వు ఉండాలి. దిస్ ఇస్ లైక్, అంటే మాలాగా మేము ఎప్పుడు ఉండాలి, అసలు మేమెందుకు ఉండాలి అనే క్వశ్చన్ కూడా వస్తుంది. సో యాజ్ అ విమెన్ ఇన్ ఇండియా దీస్ డేస్ వీ హ్యావ్ టు వర్క్, వీ హ్యావ్ టు ఎర్న్, వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద కైండ్ ఆఫ్ credibility in our environments of working where we need to produce money also. అది చేస్తేనే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావు, పైగా కట్నం కావాలంటే బేరాలు ఆడుతున్నావు. అంటే తీసుకోకుండా మానరు, బట్ బేరాలు ఆడతారు. అండ్ అంతా చేస్తూ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద సొసైటీ, ఫలానా ఇంటికి సంబంధించిన కోడలు కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది మాట్లాడకూడదు, అది మాట్లాడకూడదు, ఇలాంటి బట్టలు వేసుకోకూడదు, మా అమ్మ చెప్పినట్టున్నారు, మా చెల్లి. సో ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద బార్ వాజ్ ఆల్వేస్ గెట్టింగ్ బ్రాడర్ అండ్ బ్రాడర్. ఇందులో కృషించి అమ్మాయిలు నశించిపోతున్నారు విజయ్. అండ్ దిస్ ఇస్ టూ బ్యాడ్ దట్ వీ హ్యావ్ టు, అంటే ఈక్వాలిటీ అని మాట్లాడతారు కానీ బట్ ఇక్కడే నువ్వు చూస్తున్నావు జెండర్ బయాస్. అదే కొడుకు చేస్తాడా? కొడుకుని అట్లా చంపేస్తాడా తండ్రి? అసలు కొడుకు మీద చెయ్యెత్తి బతకగలడా? అంటే ఆడపిల్ల చెయ్యి ఎత్తలేదు, ఆడపిల్ల తిరిగి కొట్టలేదు, తనకు ఆ ఫిజికల్ సామర్థ్యం లేదు కాబట్టి నువ్వు చంపగలిగావు. అదే నేను 4 పీకుంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, అదే ఆడపిల్ల ఎదురు తిరిగి గట్టిగా అరిచి 4 పీకుంటే
చంపగలిగేవాడు అని. అంటే ఎదురు తిరగకూడదు అనేటువంటి ఆలోచన కూడా ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆడపిల్ల అంటే ఎదురు తిరగకూడదు, చెయ్యి ఎత్తకూడదు తండ్రి మీద, తండ్రి ఎంత చేసినా భరించి క్షమించి సహించాలి అని చెప్పే సొసైటీలో బతుకుతున్నాం మనం. చెయ్యి ఎత్తాలని ఎంత టార్చర్ పడుతున్నా ఎత్తలేని ఎంతో మంది ఆడపిల్ల. అంటే ఆడపిల్ల అంటే ఎవరో ఒకరు సపోర్ట్తోనే ఉండాలి, అణిగిమణిగి ఉండాలి, సపోర్ట్ కూడా కాదు విజయ్. ఆడపిల్ల అంటే నిన్ను చంపేస్తున్నా చచ్చిపోవాలి. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటో తెలుసా మనకి, నువ్వు చెయ్యెత్తకూడదు, అమ్మాయి నిజంగా విఘ్నతున్న అమ్మాయి అనే అనాలి. ఇప్పుడు తండ్రి అట్లా చేస్తున్నాడు అంటే అమ్మాయి కూడా తిరగబడి ఇసిరేసి కూడా చేయొచ్చు. షీ డెఫినెట్లీ వుడ్ హ్యావ్ రెస్పెక్టెడ్ హర్ ఫాదర్ కదా, వాళ్ళ నాన్నని గౌరవించిందనే చెప్పాలి. బతిల్లాడుకుంది, నానా చంపొద్దు, నానా నేను చచ్చిపోతాను నానా అని. అదే అమ్మాయి ఎదురు తిరిగి ఉంటే, ఇంకో రకంగా రెబెల్ అయి ఉంటే, అక్కడ ఏదైనా ఉంటే నెత్తి నాన్న తల మీద పగలగొట్టుంటే చంపేవాడా? అంటున్నాను కాదు, మమ్మల్ని పెంచిన పెంపకం తప్పది. మేం పెట్టుకున్న గౌరవం యొక్క మాకు మేము ఇచ్చుకున్న ఒక కొల్లబద్ద, తండ్రితో ఇలా ఉండాలి, ఇదే బిహేవియర్లో ఉండాలి అని. దానివల్ల ఆఖరికి ఏమైంది, చెయ్యి ఎత్తుంటే, నోరు తెరిచుంటే ఆ తండ్రికి అంత వెసులుబాటు అమ్మాయి ఇచ్చుండేదా? అక్కడ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఏ శిష్యుడు కొడితే ఏమయ్యేవాడు తండ్రి, అవునా కాదా? ఖచ్చితంగా అమ్మాయి ఒకవేళ నేను సేఫ్ గా బయటపడాలి, ఎగ్జాక్ట్లీ, నా తండ్రి అయినా పర్లేదు, ఒకవేళ నా తండ్రిని చంపేసాను ఇక్కడి నుంచి బయటకు రావాలని ఆలోచన ఉంటే ఇలాంటి జరగదు. అలా లేము. అదే చెప్తున్నా, ఇప్పటికీ మేము ఆ సప్రెషన్ మోడ్లోనే ఉన్నాం. సరే పసిపిల్లలు అంటే నేను ఒప్పుకుంటాను, బట్ దిస్ కేస్ ఇస్ అ వెరీ వియర్డ్ సినారియో. ఎవరిది మాట్లాడలా, ఇది మాట్లాడాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆడపిల్లల్ని సప్రెసివ్ మోడ్లో ఉంటున్నాం మేము. మా గౌరవం చేతగానితనం అనుకుంటున్నారు. మా పెంపకం, మీరు పెంచిన విధానం మా చేతగానితనం అనుకోవడం చాలా తప్పది. సో ఇది ఉషశ్రీ గారు చెప్తున్నట్టుగా మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇలాంటి తండ్రుల్ని ఏం చేయాలి? ఆడపిల్లలు పుట్టారని చంపేస్తున్నటువంటి తండ్రులు కొందరైతే, మరికొందరు ఇంకా కూడా మూడో పిల్ల కూడా ఆడపిల్ల అవుతుందని చెప్పి భార్యతో సహా స్విమ్మింగ్ పూల్లో వేసి చంపేసినటువంటి తండ్రి ఒకడైతే, సో తన పరువుని కాపాడలేదు, తన పరువుని నిలపట్లేదు, పరువు తీస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పరువు హత్య చేసినటువంటి తండ్రి ఇంకొకడు. ఇలాంటి వాళ్ళందరూ మన చుట్టూనే ఉన్నారు, మన సమాజంలోనే మన మధ్యనే ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళకి ఏం శిక్ష పడాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.